కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. మొన్నటి వరకు పూజా హెగ్డే ఆఫర్లను శ్రీలీల కొల్లగొట్టి బిగ్ కాంపిటీషన్ ఇస్తే ఇప్పుడు రివెంజ్ తీర్చుకునేందుకు పొడుగు కాళ్ల సుందరి ప్రిపేర్ అవుతోందా? రెట్రో సుందరి రివెంజ్ గేమ్ స్టార్ట్ చేసిందా? తెలుగులో హిందీలో డాన్సింగ్ క్వీన్ ఆఫర్లను పూజా దక్కించుకుంటోందా? శ్రీలీల పూజా హెగ్డేల మధ్య సైలెంట్ వార్ జరుగుతుందన్నది ఇప్పటి మాట కాదు, ఎప్పటి మాటో. ఉస్తాద్ భగత్ సింగ్ ఆఫర్ ఫస్ట్ పూజకొస్తే డాన్సింగ్ క్వీన్ తన్నుకుపోయిందన్నది అప్పట్లో వినిపించిన టాక్. ధమాకాతో ఓవర్ నైట్ స్టార్ బ్యూటీగా మారిపోయిన తర్వాత వరుస ఆఫర్లను కొల్లగొట్టిన సంగతి విదితమే. అందులో ఒకటి ఉస్తాద్ భగత్ సింగ్ కూడా. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టు కొలికొచ్చింది లేదు, కానీ ఇద్దరి మధ్య గొడవకు కారణమైందని గుసగుసలు వినిపించాయి. గుంటూరు కారంలో ఫస్ట్ పూజ కాగా కొన్ని సీన్లు చిత్రీకరించాక క్విట్ అయింది. ఆమె ప్లేస్ లోకి రీప్లేస్ అయింది శ్రీలీల. క్రియేటివ్ డిఫరెన్స్ వల్ల బుట్టబొమ్మ వెళ్లిపోయిందని అప్పట్లో టాక్. ఇక శ్రీలీల స్థానంలోకి మీనాక్షి చౌదరి వచ్చి చేరింది. అలా ఓ బ్లాక్ బస్టర్ చేజార్చుకుంది పూజ. ఇప్పుడు రివెంజ్ షురూ చేసినట్లే కనిపిస్తుంది పూజా హెగ్డే. బాలీవుడ్ నుండే ఆ పని స్టార్ట్ చేసింది. వరుణ్ ధావన్ హై జవానీతో ఇష్క్ హోనా హైలో ఫస్ట్ శ్రీలీలనే అనుకున్నారట. కానీ ఆ తర్వాత రెట్రో భామను తీసుకున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం తమిళం, హిందీ సినిమాలతో బిజీగా ఉన్న పూజ కూలీలో ఓ ఐటమ్ సాంగ్ చేస్తుండగా ఇప్పుడు మరోటి కూడా చేరినట్లు టాక్. అది కూడా శ్రీలీల చేయాల్సిందేనట. పెద్దిలో స్పెషల్ సాంగ్ కోసం శ్రీలీలను తీసుకున్నారన్న బజ్ వినిపించింది. కానీ ఇప్పుడు పూజను అప్రోచ్ అయిందట టీం. గతంలో రంగస్థలంలో జిల్ జిల్ జిగేల్ రాణి సాంగ్తో మెప్పించిన ఈ జోడీతో మరోసారి స్టెప్పులు వేయించాలని చూస్తున్నాడట దర్శకుడు. మరి ఇదే నిజమైతే పూజ రివెంజ్ తీర్చుకున్నట్లేనా, లేక అభి బహుత్ కుచ్ బాకీ హై అంటుందా?